రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్ మెట్లో విజయవాడ హైవేపై సోదాలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. 6 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజెన్సీ ఏరియాల నుంచి బస్సుల్లో నగరానికి గంజాయి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్ మెట్లో విజయవాడ హైవేపై సోదాలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. 6 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజెన్సీ ఏరియాల నుంచి బస్సుల్లో నగరానికి గంజాయి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్ మెట్లో విజయవాడ హైవేపై సోదాలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. 6 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏజెన్సీ ఏరియాల నుంచి బస్సుల్లో నగరానికి గంజాయి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. రైట్గా డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఏపీ నుంచి ఇటు హైదరాబాద్ కు వచ్చిన బస్సుల పైన ఈ ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ రైడ్ చేశారు. ఎందుకంటే మనకు గంజాయి అనేది ఎక్కువగా ఏపీ నుంచి ఇటు హైదరాబాద్ కి ట్రాన్స్పోర్ట్ అవుతుందని గత కేసులు చూస్తే తెలుస్తుంది. సో దీనిపైనే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఈ ఎక్సైజ్ పోలీసులు రైడ్స్ ఏర్పాటు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, అటు రామోజీ ఫిలిం సిటీ దగ్గర అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, అది విజయవాడ హైవే కాబట్టి ఏపీ నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఇదే రూట్ లో వస్తాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ ప్రైవేట్ బస్సులు అంటే ఆల్రెడీ వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ ప్రైవేట్ బస్సుల ద్వారా ఎక్కువగా హైదరాబాద్ కి అటు అరకు, వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుంచి ఇక్కడికి ఈ గంజాయి తీసుకొస్తున్నారు. గంజాయితో పాటు హర్షాయిలు కూడా తీసుకొస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ రైడ్ చేశారు. మొత్తం 6 బస్సుల్లో ఈ గంజాయి తరలిస్తున్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఆ బస్సులన్నీ ఆపి ఈ రైడ్స్ చేశారు. సో ఈ రైడ్స్ లో మొత్తం 30 కిలోల గంజాయి ఈ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, ఈ ఎక్సైజ్ పోలీసులు. దీంతో 10 మంది వీటిని యాజ్ యూజువల్ గా అంటే డైలీ వాళ్ళు ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ లాగా మామూలు బ్యాగ్స్ లోనే ఒక్కొక్కరి దగ్గర 3 to 5 kgs మధ్య ఈ గంజాయి వాళ్ళ బ్యాగ్స్ లో అంటే వాళ్ళు బట్టలు తీసుకొస్తున్నట్లాగా యాక్ట్ చేసుకుంటూ దాంట్లో గంజాయి తీసుకొస్తున్నారు. సో దాన్ని ఆ బస్సు కింద ఆ బస్ లో ఉన్నటువంటి లగేజ్ ఏరియాలో పెట్టేసి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారిని ఆపి మొత్తం చెక్ చేసి వీళ్ళని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనం రీసెంట్ గా చూసిన ప్రతి గంజాయి కేసు కూడా మొత్తం ఏపీ నుంచే ఇటు తెలంగాణకు వస్తున్నట్టు అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ కు వచ్చినట్టు అయితే పోలీసులు గుర్తించారు. ఎస్పెషల్లీ అటు అరకు ఏరియా అలాగే వైజాగ్ ఏజెన్సీ ఏరియా అక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగా స్పెషల్ గా కార్లలో కానీ లేకపోతే డీసీఎం లో కానీ ట్రాన్స్పోర్ట్ లో కానీ తీసుకొస్తే పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర ఆపుతున్నారు. కాబట్టి వీళ్ళు యాజ్ యూజువల్ గా కేవలం ఈ సూపర్ లగ్జరీ బస్సు అది కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులలోనే ఇదంతా కూడా తీసుకొస్తున్నారు. అంటే మామూలుగా ప్యాసింజర్ గా వస్తే ఎలాంటి అనుమానం రాదు, వీటికి ఎక్కడ కూడా చెకింగ్ ఉండదు, ఎక్కడ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఈ ఆర్టీసీ బస్సులను ఆపరు. సో దీంతో మామూలు ప్యాసింజర్స్ లాగా వీళ్ళు యాక్ట్ చేస్తూ ఈ గంజాయిని అంతా తీసుకొస్తున్నారు. గతంలో కూడా దొరికారు. గతంలో అయితే కొంతమంది మహిళలతోటి అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఇక్కడికి హైదరాబాద్ కి ఈ గంజాయి వాళ్ళతో పంపించారు. సో అప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఈ మధ్య కొన్ని రోజుల పాటు అది ఆగింది. ఏం చేశారంటే ఇన్ని రోజుల పాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ట్రాన్స్పోర్ట్ వాటిలో మామూలుగా వేరే ఆర్టికల్స్ లాగా చెప్పి దీన్ని పూర్తిగా ప్యాక్ చేసి ఇదంతా కూడా ఇక్కడ హైదరాబాద్ పంపించారు. సో వాటిపైన కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. వాటిపైన కూడా నిఘా పెట్టడం తోటి ఇప్పుడు తిరిగి మళ్ళీ ప్యాసింజర్స్ లాగా యాక్ట్ చేస్తూ మళ్ళీ గంజాయిని తీసుకొస్తున్నారు. సో దీనిపైన ఆ దృష్టి పెట్టిన రాచకొండ
రాచకొండ పరిధిలోని పోలీసులతో పాటు ఇటు ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు ఆపి మొత్తం 30 కిలోల గంజాయిని అయితే వీళ్ళు స్వాధీనం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళపైన కేసులు నమోదు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా కేసులు నమోదు చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఎక్కువగా అంటే ఈ రాచకొండ పరిధిలోనే ఈ గంజాయి ఉంటుంది. ఇప్పుడు ఏపీ నుంచి ఇటు మన వేరే రాష్ట్రాలకు, ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలు, రాజస్థాన్ కావచ్చు, ముంబై కావచ్చు, ఈ ఆయా రాష్ట్రాలకు పంపించాలన్నా కూడా ఇటు రాచకొండ పరిధిలో ఉన్న ఓఆర్ఆర్ యూజ్ చేసుకుంటూనే పోవాలి. ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారానే ఈ కార్ల ద్వారా తీసుకునే వాళ్ళు కానీ, డిసిఎంల ద్వారా తీసుకునే వాళ్ళు కానీ ఈ రాచకొండ పరిధిలో ఉన్న ఓఆర్ఆర్ యూజ్ చేసుకుంటూ సిటీలోకి రాకుండా సిటీ అవుట్స్కట్స్ నుంచి ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు పంపించేది, నార్త్ ఇండియాకి పంపించేది కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. కాబట్టి వాటిపైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాము. ఈవెన్ కావాల్సి వస్తే ఓఆర్ఆర్ ఎంట్రీ ఎగ్జిట్ గేట్ దగ్గర కూడా ప్రతి వెహికల్ మాకు డౌట్ ఉంటే ప్రతి వెహికల్ కూడా చెక్ చేస్తామని ఇటు రాచకొండ పోలీసులు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ లో ఇటు గంజాయి అనేది పెరిగిపోయింది కాబట్టి సో ఇప్పుడు స్పెషల్ గా మేము ఫోకస్ చేసి దీనిపైన అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని ఇక్కడ వీళ్ళైతే చేస్తున్నారు. నిన్న మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అటు షాద్నగర్ దగ్గర కొత్తూరు పిఎస్ పరిధిలో ఉన్న హై స్కూల్ దగ్గర కూడా కొంతమంది పిల్లలకు ఈ గంజాయి చాక్లెట్స్ ఇచ్చారు. సో దాన్ని కూడా ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఎక్కువగా అవుతుండడం తోటి స్పెషల్ గా ఇటు టీఎస్ స్నాప్ పోలీసులు అంటే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు, ఆవిలు, అలాగే మామూలుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, దాంతో పాటు టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి పోలీసులు, దీంతో పాటు ఎక్సైజ్ పోలీసులు, సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి మొత్తం గంజాయి పైన ఫోకస్ చేసి ఎవరు గంజాయి తీసుకొచ్చినా గానీ తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. గంజాయి లేకుండా, గంజాయి లేని రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దే లక్ష్యంగానే మేము ముందుకెళ్తున్నాం. ప్రతి దానిపైన నిఘా ఉంటుందంటూ కూడా ఇటు ఎక్సైజ్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు చెప్తున్నారు.